హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి హెల్దీగా ఆమ్లా క్యాండీస్ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిదండి, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. ముందుగా ఒక 250 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకుని బాగా వాష్ చేసుకుని ఇలా స్టీమ్ చేసుకోవాలండి. ఇది డైరెక్ట్గా వాటర్లో పెట్టి కుక్ చేయొద్దు ఉసిరికాయలు. అలా చేయడం వల్ల ఇందులో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా స్టీమ్ని ఎంచుకోండి. ఇది మనం ఎటువంటి ఘాట్లు పెట్టవసరం లేదు. ఇలా మొత్తం ఒక 15 మినిట్స్ స్టీమ్ అయిపోయిన తర్వాత వాటంతట అవే పెటల్స్ అన్ని రెల్లలు విడిపోతాయి. ఇది కొద్దిగా మనం కూల్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేయాలి. ఈ క్యాండీ కోసం నేను తాటి బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల పిల్లలకు కూడా ఇవ్వచ్చు, డయాబెటీస్ వాళ్ళు కూడా తినవచ్చు. ఈ ఆమ్లా క్యాండీస్ చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేస్తారు కదండి. నేను చాలా వీడియోస్ కూడా చూసాను. షుగర్ యూస్ చేసి, బెల్లం యూస్ చేసి చేస్తున్నారు. యాక్చువల్గా షుగర్ అన్హెల్దీ. ఒక హెల్దీ ఐటమ్ని అన్హెల్దీగా ఎలా చేయాలి అని మాత్రమే వీడియోలో చూపించేస్తున్నారు అనమాట. సో అలా కాకుండా ఇలా తాటి బెల్లంతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాను. 1 ఇయర్ అంతా స్టాక్ ఉంచి మా అమ్మాయికి డైలీ 2 ఇచ్చాను కూడా. సో ఇలా మనకి చల్లారిపోయిన తర్వాత వీటిని ఇలా మొత్తం సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుని ఒక డ్రై బౌల్ వేసుకోవాలండి. మన చేతికి కానీ బౌల్కి కానీ ఎటువంటి తడి ఉండొద్దు, ఇవి పోతాయి అన్నమాట. దీంట్లో మన తాటి బెల్లాన్ని తురుముకుని ఎంత కావాలో సరిపడా ఒక 200 గ్రామ్స్ ఉసిరికాయలు అయితే ఒక చిన్న కప్ సరిపోతుందండి. నెక్స్ట్ డేకి ఇందులోనే ఆటోమేటిక్గా వాటర్ ఊరుతుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకుని నెక్స్ట్ డే చూసుకుని సరిపోకపోతే మరలా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవడమే. డ్రై ప్లేస్లో పెట్టుకోండి. ఈ క్యాండీస్ ప్లీజ్ షుగర్ అయితే యూస్ చేసి చేయొద్దు. ఇది షుగర్ వల్ల చాలా అన్హెల్దీగా కూడా అయిపోతుంది. అసలు పిల్లలు షుగర్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ డేకి ఇలా కొద్దిగా ఊరింది. ఇందులో మన పామ్ షుగర్ సరిపోలేదు, బెల్లము, తాటి బెల్లము. సో నేను ఇంకొంచెం పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోతే ఒకసారి ఇలా కదిపేసుకుని లిడ్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ ఆ వాటర్లో మునిగేలాగా పెట్టుకోవాలండి, లేదంటే పైన ఫంగస్ బూజ్ వచ్చేసే అవకాశం ఉంది. ఈ క్యాండీస్లో వైటమిన్ సి చాలా ఉంటుంది కాబట్టి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అండ్ తాటి బెల్లంలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో డయాబెటిక్ వాళ్ళు తినవచ్చు, కిడ్స్కి హ్యాపీగా ఇవ్వచ్చు. అండ్ ఈ ఆమ్లా వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పులు కూడా తగ్గుతుంది. మెయిన్ జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అండ్ మన స్కిన్ హెల్దీగా కూడా అవుతుంది. సో చాలా హెల్దీ. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలకైనా డైలీ 2-3 క్యాండీస్ తీసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ డేకి మొత్తానికి ఊరిపోయింది కదా, ఇంకొక రోజు దీన్ని అలాగే ఊరనిచ్చిన తర్వాత డ్రై చేసుకోవాలి ఎండలో అన్నమాట. ఒక 4 రోజులు ఎండితే సరిపోతుంది. ఇది ఇయర్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, అది మొత్తం అంతా ఆ ఉసిరికాయ ముక్క అనేది మొత్తం దాన్ని పీల్చుకునింది అనమాట, తాటి బెల్లాన్ని. సో కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇప్పుడు వాటర్ లేకుండా ఒక స్టీల్ పళ్ళెం అయితే ఎండని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. సో దాంట్లో పెట్టుకుని డ్రై చేసుకోండి. అండ్ ఈరోజు ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాము. అది ఏంటంటే, చాలామంది ఇంట్లోనే వండుకుంటున్నాం కదా, హెల్దీగా తిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారు. ఇప్పుడు బయట దొరికే మంచూరియన్ మనము ఇంట్లోనే వండుకున్న సేమ్ ఇంగ్రీడియంట్స్ డీప్ ఫ్రై కదా, సో అన్హెల్దీ కదా. సో అలా కూడా చూసుకోవాలి. సో ఇంట్లో చేసే ఫుడ్ ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే ఎక్కువ ఫైబరు, ప్రోటీన్, వెజిటేబుల్స్ అండ్ స్టీమ్ చేసినకి లెస్ స్పైసీగా ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా చేసేలాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని హెల్తీ అంటారనమాట. సో ఇలా మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని బయటనే పెట్టవచ్చు, ఫ్రిడ్జ్ ఏం పెట్టొద్దు. ఇది 1 ఇయర్ మొత్తం ఉంటుంది. తడి అయితే అస్సలు తగలనివ్వకండి. సో ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ మీకు కావాలంటే కనుక మన ఛానల్ ప్లీజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.